మన ఆపద సమయాల్లో మనల్ని రక్షించి విమోచించే మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తిగల నామమున డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షించే ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. మన అనుదిన వాక్య ధ్యానాలలో మన సభ్యులు మిసెస్ పి జాయిస్ రవికిరణ్ గారు న్యాయాధిపతుల గ్రంథం నుండి అందిస్తున్న ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. ఒత్నియేల్ ద ఫస్ట్ జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేటి అంశాన్ని వినకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. స్తుతింతునో ఏ రీతి సేవింతునో నేరములంచని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు గలలేయుడా నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడనో యేసువా. నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడనో యేసువా. ఏ రీతి స్తుతింతునో ఏ రీతి సేవింతునో నేరములంచని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు గలలేయుడా. వెదకి నన్ను ఇలా చేరితివి వెంబడించగా పిలచితివి. వెదకి నన్ను ఇలా చేరితివి వెంబడించగా పిలచితివి. రోత బ్రతుకును మార్చితివి నీదు సుతునిగా చేసితివి. నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడనో యేసువా. నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడనో యేసువా. ఏ రీతి స్తుతింతునో ఏ రీతి సేవింతునో నేరములంచని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు గలలేయుడా. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా. ఎన్న తరమా నీ ప్రేమ సన్నుతించుచు సాగెదము. నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడనో యేసువా. నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడనో యేసువా. ఏ రీతి స్తుతింతునో ఏ రీతి సేవింతునో నేరములంచని వాడా నాదు నజరేయుడా.
తీరము దాటిన వాడా నాదు గలలీయుడా నాదు గలలీయుడా నాదు గలలీయుడా. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు తెలియజేయుచున్నాను. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మా గొప్ప రాజా యేసయ్య, మీ యొక్క వాక్యము ధ్యానించుండగా మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని, మరి ఈ దినాశీర్వాదాలు మాపై కుమ్మరించమని యేసయ్య మీ బంగారు పాదాలను బట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాను ప్రభువా. ఆమేన్. 3వ అధ్యాయంలోనికి వచ్చినట్టయితే ఇక్కడ మొదటి న్యాయాధిపతి అయిన ఒత్నీయేలు గురించి మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మొదటి వచనంలో ఇలా ఉంటుంది. న్యాయాధిపతులు 3వ అధ్యాయము. ఇశ్రాయేలునకు కానానీయులకును జరిగిన యుద్ధములన్నింటినీ చూడ నీ వారందరిని శోధించి ఇశ్రాయేలీల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిస్తీయులు 5 సర్దారుల జనులను, కానానీయులందరినూ, సీదోనీయులను, బహెల్ ఎర్మోనును మొదలుకొని హామాతుకును పోవు మార్గం వరకు లెబోనోను కొండలో నివసించు హివ్వీయులు యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో తెలుసుకున్నట్టు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. అయితే ఇక్కడ కొన్ని జనాంగాలను యెహోవా దేవుడు వారి మధ్య ఉండనిచ్చారు. ఎందుకు అనగా యుద్ధము అని తెలియని జనాంగము వచ్చింది. యెహోషువ మరణము, కాలేబు మరణము తర్వాత 50 సంవత్సరాల తర్వాత యుద్ధము ఎలా ఉంటుంది, మరి యెహోవా కృప ఎలా ఉంటుంది, ఆయన తోడు నడిపింపు ఎలా ఉంటుంది అని తెలియని జనాంగము వచ్చింది. కాబట్టి వారికి యుద్ధము నేర్పుటకు వారి మధ్య ఫిలిస్తీయులను, సీదోనీయులను, హివ్వీయులను మరి యెహోవా ఉంచారు. ఎందుకనగా మామూలుగా మనము ఎప్పుడు కూడా మన పిల్లలకి మన పూర్వములకు చేసిన మేళ్లను గురించి మనం ఎప్పుడు కూడా తెలియజేయము. ప్రాక్టికల్గా వాళ్ళకి చూయిస్తే కానీ కొన్నిసార్లు అర్థం కాదు. మరి ఇక్కడ యెహోవా దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు అనగా రాబో తరానికి ఆయన యొక్క మహిమను కనపరచుటకు, ఆయన యొక్క సన్నిధి ఎలా ఉంటుందో తెలియజేయుటకు మరి ఫిలిస్తీయులను, సీదోనీయులను, హివ్వీయులను వారి మధ్య ఉంచాడు. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇశ్రాయేలీయులు మరి కానానీయులతోని మరియు హిత్తీయులతో వారు సహవాసం చేసినప్పుడు, వారి యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకున్నప్పుడు, వారితో వియ్యమొందినప్పుడు, వారి దేవతలను పూజించినప్పుడు యెహోవా దృష్టికి వారు పాపం చేసిన వారయ్యారు. వారి యొక్క యెహోవా యొక్క కోపమును రేపిన వారయ్యారు. అప్పుడు ఏమైందంటే యెహోవా దేవునికి కోపం వస్తుంది. మళ్ళీ తిరిగి నా జనాంగము నా ఆజ్ఞలను మీరినారని చెప్పేసి అక్కడ ఒక రాజును అనగా రాజైన రాజైన కూషానిష్టాతీయమను ఒక రాజుని వారి పైనకి రేపుతాడనమాట. ఇక్కడ చూసినట్టయితే మరి ఎందుకు ఈ విధంగా మనం అనుకోనవచ్చు, మరి దేవుడు ఎందుకు వారిని ఉంచడము దేనికి, తిరిగి మళ్ళీ వారిపైన రాజులను ఎందుకు వచ్చేయడం అని. అయితే మనం ఐగుప్తులో చూసినట్టయితే ఫరో హృదయంను కఠినపరిచిన యెహోవా దేవుడు ఇక్కడ కూడా రాజైన కుషానిష్టాతామును కూడా వీరిపై రేపుతాడు. ఎందుకనగా మరి ఇశ్రాయేలీ జనాంగాన్ని పరిశోధించుటకు అనగా వారి యొక్క విశ్వాస్యతను పరిశోధించుటకు ఈ రాజును రేపుతాడు. అయితే రాజైన కుషానిష్టాతాముతో 8 సంవత్సరాలు వీరు బానిసత్వంలో ఉంటారు. ఈ బానిసత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా వారు కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడైన ఒత్నీయేలును యెహోవా దేవుడు మరి మొదటి న్యాయాధిపతిగా నియమిస్తారు. యెహోవా ఆత్మ మరి ఒత్నీయేలుకు తోడుగా ఉన్నప్పుడు మరి ఈ కూషానిష్టాతాము అయిన రాజైన కూషానిష్టాతాముని ఈయన జయిస్తాడు. జయించి ఆ రాజ్యాన్ని మరి స్వాధీనపరుచుకున్నప్పుడు 40 సంవత్సరములు మరి ప్రశాంతమైన జీవితాన్ని ఇశ్రాయేలీలు జీవిస్తారు. బానిసత్వము 8 సంవత్సరాలైతే వారి యొక్క ప్రశాంత జీవితం మాత్రము 40 సంవత్సరాలు. దేవుని కోపము క్షణ మాత్రమే కానీ ఆయన కృప మాత్రము చాలా తరతరాలు ఉంటుందని మనం నేర్చుకొని ఉన్నాం.
అయితే మరి ఒత్నీయేలు మరణించిన తర్వాత కూడా మరి ఇశ్రాయేలు తిరిగి పాపానికే వెళ్తారు. కానీ మరి ఒత్నీయేలు యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ చూసినట్టయితే ఆయన సామాన్యమైన వ్యక్తే, కానీ మరి దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఈ కార్యాన్ని చేయగలిగినాడు. సామాన్యులమైన మనము ఎందుకు పనికిరాని అయిన మనల్ని కూడా దేవుడు మరి తన కృపను మనం అడిగినప్పుడు, తన యొక్క నడిపింపును, తన సన్నిధిని మనం అడిగినప్పుడు ఆయన కార్యములు చేయుటకు మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. మరి ఆయన ఎన్నుకున్న ప్రజల్లో ఎంతో మంది మరి అణగారిన వర్గాలు ఉంటారు, ఎన్నికలేని వారు ఉంటారు, అయోగ్యులు ఉంటారు, మరి దేనికి పనికిరాని వారు ఉంటారు, మరి జ్ఞానులను సిగ్గుపరచుకున్నటకు మరి అమాయకులను మరి దేనికి పనికిరాని వారిని దేవుడు ఎత్తుకుని వాడై ఉన్నాడు. మరి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్టయితే కూడా సేమ్ మనకి ఇదే విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒత్నీయేలును మరి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనగా, ఇక్కడ మరి కాలేబుకు ఆయన ఒక రిలేటివ్ అనో లేకుంటే ఆయనకున్న బంధుత్వం ద్వారా కాదు, కానీ మరి దేబేరును మరి జయించుటకు మరి కాలేబు అడిగినప్పుడు ఎవరు కూడా ముందుకు రారు, కానీ కాలేబు ముందుకు వస్తాడు. మనం చేయవలసింది ఒకటే, దేవుడు పిలుపును అనుగ్రహించినప్పుడు, పిలిచినప్పుడు మనము అడుగు వేయాలి. మనము ఒక అడుగు వేస్తే దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన సన్నిధిని మనతో పంపి ఆయన కార్యాన్ని తనే చేసుకుంటాడు. మనం చేయవలసింది, మనం ప్రారంభం చేయడము మన యొక్క విధి అయితే దాన్ని కొనసాగించువాడు దేవుడు. మరి ఈరోజు మనము నేర్చుకోవాల్సింది ఒకటే, సామాన్యులము, మనకేమీ తెలియదు, నాకు ఏమీ రాదు, అజ్ఞాని నేను అనుకున్నట్టయితే దేవుని సహాయాన్ని కోరుదాం, దేవుని యొక్క సన్నిధిని కోరుదాం. ఆయన శక్తి మనపై వచ్చినప్పుడు, ఆయన ఆత్మ మనపై వచ్చినప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు మన ద్వారా మరి చేయించి ఆయనకు ఘనత మహిమ పొందుకుంటాడు. ఇలా ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ గోరుదు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి. ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేవాను చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏతించి నాపై పడి ఏడ్చెను. నవజీవమును కోర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి.
మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు